ప్రభుత్వం మారింది, కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాళేశ్వరం పైన మేము విచారణను ఏర్పాటు చేస్తున్నామని చెప్పన్నారు. ఆ ప్రకారంగా ఒక కమిషన్ వేశారు, విచారణ సంఘాన్ని నియమించారు. ఆ విచారణ జరుగుతూ ఉంది. గడువు కూడా పూర్తయింది. మళ్ళీ గడువు పొడిగిస్తున్నామని చెప్పని ప్రకటించారు. అది ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు, లక్షల ఎకరాలకి నీళ్లు అందించేటువంటి ఒక ప్రాజెక్టు, ఖజానా నుంచే కాకుండా బ్యాంకుల నుంచి రుణం ద్వారా పొంది కట్టినటువంటి ఒక ప్రాజెక్టు కూలటానికి కుంగటానికి కారకులు ఎవరు అని తేల్చే విషయంలో ఎందుకింత తాత్సారం జరుగుతోందని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఒకవైపున విచారణ గడువు పూర్తయినటువంటి సందర్భంలో ప్రతిరోజు కూడా ఇంకా కొంతమందిని విచారిస్తాం, కొంతమందికి సమ్మన్లు జారీ చేస్తాం, విచారణకు పిలుస్తున్నాం, గడువు పెంచాలి, ఆ విచారణ జరిగిన తర్వాతనే నివేదిక ఇస్తాం అని అంటూ లీకులు కూడా ఇస్తూ కాలయాపన జరుగుతున్నట్టుగా ఆ విచారణను నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోందని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. గతంలో కూడా ఈ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశం విషయంలో కూడా ముందస్తుగానే లీకులు రావటం, పత్రికలలో అంశాలు ప్రచురణ కావటం, దాని ఆధారం చేసుకుని కోర్టుకు వెళ్ళటం, మళ్ళీ అక్కడ స్టే పొందాలని ప్రయత్నం చేసి పొందటం, ఆ విద్యుత్ కొనుగోలు ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో దోషుల్ని పట్టలేకపోయారు, విచారణని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. అది కూడా నీరుగార్చినటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నా. ఈ కాళేశ్వరం విచారణను కూడా నీరుగార్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒకవైపున ఒత్తిడి పెంచినట్టే పెంచి, మరొక వైపున ఈ రాజకీయ పార్టీల నడుమ డీల్ కుదిరించుకొని విలీనం చేసుకొని సమస్యని పక్కదోవ పట్టించాలని చెప్పని అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం అందుకు వత్తాసు పలుకుతున్నట్టుగా కనబడుతోందని చెప్పని మేము తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నాం.